హలో, ఎక్కడున్నావు? ఇంటి దగ్గర కేఫ్లో ఉన్నా, చెప్పు. నీ పక్కన ఎవరైనా ఉన్నారా? పక్కన ఎవరు లేరు. ఏ మనం కలవాలి. ఇది చెప్పడానికా? సర్లే, రేపు ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దాం. రెస్టారెంట్, థియేటర్, షాపింగ్ మాల్ లాంటి పబ్లిక్ ప్లేస్లో కాకుండా మనం మాత్రమే ఉండే ఒక ప్రైవేట్ ప్లేస్లో కలవాలి. అర్థమవుతుందా? హలో, ఉన్నావా? హా, అర్థమైంది, కానీ ఏంటి సడన్గా? ఏమో, నాకు కలవాలనుంది. నీకు ఇష్టం లేకపోతే వదిలేసాయి. బాయ్. ఏయ్, ఎవరు చెప్పారు ఇష్టం లేదని? రేపు మా ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, వాడు ఫ్లాట్ కీస్ తీసుకుంటా. ఓకేనా? సరే, మార్నింగ్ 10 o'clock వచ్చి నన్ను పిక్ చేసుకో. ఓకే, బాయ్. బాయ్. త్వరగా రా. ఓయ్, హలో, ఏంటి? ఒక నిమిషం కూర్చో, ఇప్పుడే వస్తా. తాగు, పర్లేదు. ఇప్పుడంతా ఓకేనా? ఓకే. అవును, మీ ఫ్రెండ్ నా గురించి తప్పుగా అనుకోడు కదా? చచా, అదేం లేదు. వాడికి మన గురించి బాగా తెలుసు. అయితే ఇప్పుడు నువ్వు మొత్తం ఫ్రీ అయిపోయినట్టే కదా? అయితే అయితే ఒక్క నిమిషం. ఓకే. హలో, చెప్పరా. అరే, మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదురా. అంతా సేఫే కదా? అంత సేఫే. సరే, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఓకేరా. హే, ఏమైంది? ఏంట్రా ఇది? హగ్గే కదా నేను చేసుకున్నది. దీని హక్కంటారా? కొంచెం స్లోగా, ఒక ఫీల్తో వెళ్దాంరా. ఓకేనా? ఏమైంది? బేసిక్గా రొమాన్స్లో గ్యాప్ రాకూడదని అర్థమైంది. ఇంతకుముందు చిన్న చిన్న హగ్గులు కిస్సులైన ఉండేటి. కరోనా వచ్చినప్పటి నుండి కంప్లీట్గా గ్యాప్ వచ్చింది. అలా గ్యాప్ వస్తే ఎదిగో ఇలానే అవుద్ది. ఓయ్, ఆల్రెడీ మెయిన్ డోర్ లాక్ చేసినప్పుడు మళ్ళీ ఇదేంటి? చిన్న ఫీల్ కోసం.
నాని, ఉమ్, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా మనం ఇలా బిఫోర్ మ్యారేజే కలుస్తామని? అనుకోలేదు. ఏంటిది? సేఫ్టీ. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయాలా? మరి ఏంటి ఆలోచిస్తున్నావు? నాకిప్పుడే ఇంత దూరం వెళ్ళాలని లేదు. ఒకసారి పైకిలే. నీకింత దూరం రావడం ఇష్టం లేకపోతే ఎందుకు ఇదంతా సెట్ చేయమన్నావు? అంటే 5 years రిలేషన్లో ఉండి స్టిల్ ఇంకా వర్జిన్గా ఉన్నావని మా ఆఫీస్ కొలీగ్స్ నవ్వుతున్నారు. వాళ్ళు అలా నవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఆ కోపంలో నీకు కాల్ చేసేసాను. సారీ. పిచ్చా నీకేమన్నా? కోపం వస్తే ఎవరైనా కొడతారు, తిడతారు, లేదా వస్తువు పగలగొడతారు. ఇలా కలుస్తారా? కాదు, వాళ్ళు అలా అనేసరికి 100 అంటారు. అయితే ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకో, ఈ విషయమనే కాదు, నీ లైఫ్లో ఏ విషయమైనా అది గుడ్డైనా బ్యాడ్ అయినా నీకు నచ్చితేనే చెయ్యి. అంతేగాని ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలాంటి కలీగ్స్ అన్నారని వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇంకా నీ ఒరిజినాలిటీ ఎక్కడుంటుందే? అర్థమైందా? హ్మ్, గుడ్ అయినా బ్యాడ్ అయినా నీకు నచ్చితేనే చెయ్యి. ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు. ఓకే. ఓకే. ఇప్పుడు నువ్వేమీ హర్ట్ అవ్వలేదు కదా? పోనీ ఇప్పుడు హట్ అయ్యానంటే ఏమైనా వర్కౌట్ అవుద్దా? లేదు కదా, మరిందుకు ఎక్స్ట్రాలు. పద, ఏదో ఒక రెస్టారెంట్లో తినేసి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చా, వీటికేం తక్కువ లేదు. ఏమే, ఆ అబ్బాయి వచ్చాడా? ఇంకా లేదమ్మా. సర్లే గాని తనని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి భయపెట్టకు. అసలే ఆ అబ్బాయి చాలా మంచోడట. అది డిసైడ్ చేయాల్సింది నేను. అయినా మిమ్మల్ని గుడికి పంపించింది ఇలా నాకు కాల్స్ చేసి విసిగించడానికా? సర్లేవే, అయినా మేం లేకుండా ఈ పెళ్లి చూపులేంటి? తను మా గురించి ఏమనుకుంటాడో ఏంటో. మీరుంటే తను ఫార్మల్గా ఫీల్ అవుతాడమ్మా. ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే అఫీషియల్గా ఈ అన్అఫీషియల్ పెళ్లి చూపులు ప్లాన్ చేసింది. సో అయ్యాక నేనే కాల్ చేస్తాను. ఓకేనా? బాయ్. బాయ్. ఏరా, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? హా నాన్న, ఆల్మోస్ట్ వచ్చేసా. ఇంకొంచెం నడిస్తే వచ్చేస్తుంది. నడిచెళ్ళడం ఏంట్రా? కార్ ఏమైంది? కార్ పార్క్ చేయడానికి స్పేస్ లేదంట నాన్న, అందుకే పక్కన స్ట్రీట్లో పార్క్ చేసి నడుస్తున్నా. సరే, అమ్మాయి దగ్గర నీ తింగర్ తెలివితేటలు ఏం వాడకుండా కాస్త స్థిరంగా ఉండు. అర్థమవుతుందా? అబ్బా సరే నాన్న. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ. కట్నం గురించి ఏమైనా టాపిక్ వస్తే పిచ్చి పిచ్చిగా వాక్కుండా అవన్నీ మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారని చెప్పు. సరే నాన్న, అమ్మాయిలు వచ్చేసింది, ఉంటాను మరి. సరే. శ్రీ, లీలా,
సెటప్ అంతా వెరైటీగా ఉందండి. కదా నాకు అలా డిఫరెంట్గా ఉండటమే ఇష్టం. హలో, ఏంటి సిగ్గుపడుతున్నారు? అదేం లేదండి. అవును, ఇంట్లో మీ అమ్మ నాన్న కనిపించట్లేదు? లేరు, గుడికి వెళ్ళారు. ఓ, పోనీ వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేద్దామా? దేనికి? నేనే వాళ్ళని గుడికి పంపించాను. మనం ఫ్రీగా మాట్లాడుకోవాలి కదా. ఓకే అండి. మీరిలా అండి అని పిలుస్తుంటే నేను కూడా అండి అనే పిలవాలి. నాకు అలా కంఫర్టబుల్గా ఉండదు. అయ్యో, ఓకే అండి. మీరు మీకు నచ్చినట్లే ఉండండి. ఇది మీ ఇల్లే అనుకోండి. ఆ? ఓ సారీ, ఇది మీ ఇల్లే కదా. మీరు మళ్ళీ అండి అనే అంటున్నారు. ఐఎమ్ లీలా. మీరు నా పేరుతోనే పిలవచ్చు, పర్లేదు. కొంచెం టైం పడుతుందండి. ఓకే, ఏం తీసుకుంటారు? కాఫీ? నాకు పెట్టడం రాదుగా. ఆ? ఆ, జ్యూస్ తాగుతారా? ఓకే, ఇప్పుడే వస్తాను. సరే అండి. థ్యాంక్ యూ అండి. మీ పూర్తి పేరేంటి? శ్రీకృష్ణ అండి. ఫ్యామిలీలో అందరూ శ్రీ అని పిలుస్తారు, ఫ్రెండ్స్ అయితే క్రిష్ అని పిలుస్తారు. మరి నేనేమని పిలవాలి? మీరెలా పిలవచ్చు, నో ప్రాబ్లం. ఆహా, ఓకే. ఇప్పుడు నీకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నా. ఇంటర్వ్యూ ఎందుకండి? మరి మీ గురించి పూర్తిగా కాకపోయినా కొంచెమైనా క్లారిటీ రావాలి కదా. అప్పుడే కదా మీరు నాకు ఓకేనా కదా అని డిసైడ్ అయ్యేది. సో టోటల్గా ఇంటర్వ్యూలో 3 రౌండ్స్ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ మీరు పాస్ అయితేనే నాకు ఓకే. అర్థమైందా రాజా? అర్థమైందండి. ఇక మొదలెడదామా? అరే, ఏంటండి మీరన్నీ సినిమా డైలాగ్స్ కొడుతున్నారు? హా, ఫస్ట్ క్వశ్చన్, నువ్వు మీమ్స్ చూస్తావా? ఈ రోజుల్లో మీమ్స్ ఎవరు చూడరండి, రోజు చూస్తాను. మరి కేసీపీడీ అంటే ఏంటి? హే, మీరింకా అక్కడే ఉన్నారా? కేఎంపిడి కూడా తెలుసు. సెకండ్ క్వశ్చన్, పాస్ట్లో నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, మరి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఎవరిది మిస్టేక్? నాదే. అసలు ఏం జరిగింది? హా, మిస్టేక్ నీదేని ఒప్పుకున్నావు కదా, అది చాలే. థర్డ్ క్వశ్చన్, పెళ్లి తర్వాత ఎక్కువ మీ మదర్కి ఇంపార్టెన్స్ ఇస్తావా లేక మీ వైఫ్కా? బాగా ఆలోచించుకోండి. మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేసేది ఈ క్వశ్చనే. నా వైఫ్కే ఇస్తానండి. అదేంటి? సింపుల్ అండి. నేను నా వైఫ్ని బాగా చూసుకున్నాను అనుకోండి, నా వైఫ్ నా మదర్ని బాగా చూసుకుంటుంది. కంగ్రాట్స్, సెకండ్ రౌండ్కి వెళ్తున్నందుకు. ఓ, థ్యాంక్ యూ అండి. సెకండ్ రౌండ్ ఏంటండి? ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైరా? ఇందులో టోటల్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 సెకండ్ మించి టైం తీసుకోకుండా టక్కా టక్కా ఆన్సర్ చేయాలి. ఏంటి, ఓకేనా? ఓకే, కొంచెం నర్వస్గా ఉందండి. ఆన్సర్ చేసాకపోతుందిలే. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, నీ మైండ్లో ఏముందో అది మాత్రమే నువ్వు చెప్పాలి. ఓకేనా? ఓకే. నువ్వు మంత్లీ ఎన్ని టైమ్స్ తాగుతావు? 4 టైమ్స్. అంటే మీరు ఏ డ్రింక్ గురించి మాట్లాడుతున్నారండి? ఆహా, నువ్వు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయకముందు అడగాలి. నువ్వు స్మోక్ చేస్తావా? డ్రింక్ చేసినప్పుడు మాత్రమే. స్టార్ హీరో మూవీ నువ్వెప్పుడు చూడటానికి ఇష్టపడతావు? ఫస్ట్ డే ఫస్ట్ షోనా ఓర్ ఎనీ అదర్ డేనా? ఫస్ట్ డే ఫస్ట్ షో. నీకు క్యాష్ ఫీలింగ్ ఉందా? లేదు. అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? ఎవరో వేసుకుంటే నాకెందుకండి ప్రాబ్లం, కానీ నా అనుకునే వాళ్ళు వేసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
సెకండ్ రౌండ్ అయిపోయింది. మరి నేను పాస్ అయిపోయినట్టేనా? నువ్వు మంత్లీ 4 టైమ్స్ డ్రింక్ చేస్తావా? అంటే జాబ్ స్ట్రెస్ వల్ల వారంలో ఒక వీకెండ్ మాత్రమే. కానీ స్మోక్ చేయడం బ్యాడ్ హ్యాబిటే కదా. ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూ పాస్ అయితే వెంటనే క్విట్ చేయాలి. కొంచెం కష్టమైన చేసేస్తానండి. నీకు క్యాష్ ఫీలింగ్ లేదన్నావు కదా. హ్మ్. నాకు మాత్రం బీభత్సంగా ఉంది. అలా అని పక్క క్యాష్ని డిగ్రేడ్ చేసే మైండ్ సెట్ మాత్రం కాదు. మీరు సూపర్ అండి. వేరే అమ్మాయిలు ఇంత ఈజీగా ఒప్పుకోరు తెలుసా? హా, సరేలే. అదేంటి నీకిష్టమైన అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకుంటే నచ్చదా? ఇష్టం లేదని చెప్పలేదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పానంతే. అదే ఎందుకు? ఎందుకంటే చిన్నప్పటి నుండి అలాంటి అట్మాస్ఫియర్లోనే పెరిగానండి. నాకు అలానే అలవాటు చేశారు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఎందుకు ఏంటి అంటే ఏం చెప్తామండి? ఇప్పుడు మీకు క్యాష్ పిచ్ ఉందన్నారు, నేనేమన్నా అన్నానా? ఎవరిష్టం వాళ్ళదండి. లీలా గారు, ఒకటి మాత్రం నిజమండి, ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉందన్నంత మాత్రాన నాకు నచ్చినట్లుగానే వేసుకోవాలి అనే ఏదో రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టానండి. తన హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్. నాకు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం ఇష్టం. నువ్వు చెప్పిన అన్నిటిలో మనిద్దరికీ మ్యాచ్ అయింది ఇది ఒక్కటే. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై కాలేదా అండి? ఆన్సర్స్ మ్యాచ్ అయితేనే క్వాలిఫై అయినట్టు కాదు, ఫ్రాంక్గా చెప్తేనే అయినట్టు. అంటే ఇప్పుడు నేను థర్డ్ రౌండ్కి ఎంటర్ అయినట్టే కదండి? ఎస్. హలో, ఇదే మెయిన్ రౌండ్. ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది, చాలా టఫ్. ఓకే అండి. డూ యూ ఎక్స్పెక్టింగ్ ఎనీ డౌరీ? నువ్వు విన్నది కరెక్టే. అంటే అదంతా మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు కదండి. ఏంటి మన ఇంట్లో వాళ్ళు చూసుకునేది? నేను ఒప్పుకుంటా అనుకుంటున్నావా? మరి అసలు మేమెందుకు ఇవ్వాలి డౌరీ? ఎందుకు? వై? అంటే అది హా, అర్థమైంది. ఎంత ఎక్కువ కట్నం ఇస్తే అబ్బాయికి అంత ఎక్కువ వాల్యూ ఉంటుందనా? చచ్చా, లేదా జీవితాంతం చూసుకోవాలి కదా అంటారు, అంతేనా? ఏంటి మీరు చూసుకునేది? నువ్వు వర్కింగ్, నేను వర్కింగ్. నువ్వెంత అర్న్ చేస్తున్నావు, నేను అంతే అర్న్ చేస్తున్నా. నేను చూడటానికి కూడా బానే ఉంటాను కదా. ఏంటి బాగుంటానా లేదా? ఆ, బాగుంటారండి. కదా, మరి నేను ఎందులోనూ తక్కువ కాదు. అప్పుడు నేను ఎందుకు డౌరీ ఇవ్వాలి? నాకు పెద్ద పెద్ద కోరికలు కూడా లేవు. ఏదో వారానికో సినిమా, 2 వారాలకో రెస్టారెంట్, 3 నెలలకో చిన్ని ట్రిప్, అప్పుడప్పుడు చిన్న షాపింగ్. సో మీరెందుకు అసలు డౌరీ డిమాండ్ చేయాలి? మేమెప్పుడు డిమాండ్ చేశామండి? ఇందాక అన్నావు కదా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారని. నాదొక్కటే పాయింట్, డౌరీతో వస్తే నాకు క్యాలిక్యులేషన్సే కనపడతాయి శ్రీ. అయినా ఇదంతా కాదు, ఇన్ ఫ్యూచర్ నువ్వెలాంటి పొజిషన్లో ఉన్నా నేను నీ పక్కనుంటా. సో ఇంక నీ ఆన్సర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. నేను ఫిక్స్ అయిపోయానండి. నేను ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా ఈ టాపిక్ నా మైండ్లోనే లేదండి. కానీ ఇప్పుడు చెప్తున్నా, మా నాన్నే కాదు ఎవ్వరొచ్చినా ఎలాంటి డిమాండ్స్ చేయనివ్వను, ఇది ఫిక్స్. కానీ మీ నాన్నగారు ప్రేమతో ఏమని ఇస్తే మాత్రం వద్దని చెప్పను, బాగోదు కదా. మరి ఇప్పుడు నేను మీకు ఓకేనా? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఫస్ట్ టైం కలిసి బయటకు వెళ్తున్నప్పుడు టైంకి రావాలి కదా. హలో,
ఏంటి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? అవును. నా మీద కోపం వచ్చిందా? కొంచెం. అంటే ఇప్పుడు నన్ను తిడతావా? ఫస్ట్ టైం కదా, ఇట్స్ ఓకే. ఆహా, అంటే ఇంకోసారి లేట్ వస్తే తిట్టేస్తావా? అలా ఎందుకు అనుకోవాలి, ప్రతిసారి లేట్ అవ్వదు కదా. పర్లేదు, ఈ మాత్రం పేషెన్స్ ఉండాలి. పద వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దామని నువ్వు నన్ను అడుగుతున్నావా? మరి నువ్వేం చెప్పలేదు కదా నిన్న. చెప్పను, నేనెందుకు చెప్తా? అరే, దీక్షికతోను ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నావు, అలాంటప్పుడు 1 డే బిఫోరే మొత్తం ప్లాన్ చేసుకోవాలి కదమ్మా. చెప్పవే. వచ్చాడు. ఎక్కడికి వెళ్దామని నన్ను అడుగుతున్నాడు. మ్యాచింగ్ డ్రెస్సా? అంత సీన్ లేదు ఇక్కడ, అసలు ఏం ప్లానింగ్ లేదు, వేస్ట్. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను, బాయ్. అదేంటి నీ ఫ్రెండ్తో వేస్ట్ అని చెప్పేశావు? కోపం వచ్చిందా? మరి రాదా? మరి నాకెంత కోపం రావాలి? ఏదో ప్లానింగ్ చేస్తామని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, అదేం లేదు ఇక్కడ. అయ్యా బాబు, మా ఏరియా వాళ్ళు ఎవరు చూడకముందే నన్ను ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. అలాగే. ఈ బైక్ నీదేనా? నాదే. ఏమైంది? ఏం లేదు, 10 నిమిషాలకు మించి కామ్గా ఉంటే నాకు పిచ్చెక్కుతుంది, అందుకే ఏదో కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దామని అలా అడిగాను. సరే గాని మీ ఇంట్లో ఏమని చెప్పొచ్చావు? అవసరమా నీకు? పనికొచ్చే విషయాలు ఏమైనా మాట్లాడరా బాబు అంటే అన్ని బోరింగ్ క్వశ్చన్స్ వేస్తున్నావు. నీకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నారా? అన్నయ్య ఉన్నాడు. మరి మీ అన్నయ్య నిన్ను నాతో ఇలా చూస్తే నీకేం ప్రాబ్లం అవుదా? ఏం అవ్వదు, ఓలావాడివని చెప్పేస్తాలే. ఏమైంది? అసలు ఇంత స్పాంటేనియస్గా అబద్ధాలు ఇలా చెప్పేస్తున్నావు? చా, మరి లేకపోతే బాయ్ ఫ్రెండ్ అని చెప్పి డైరెక్ట్గా పరిచయం చేయాలా? అంటే అలా అని కాదు. ఏంటలా కాదు? సరే పద, ముందు కోకోనట్ వాటర్ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే. అవును, నువ్వు జనరల్గా ఒక అమ్మాయిలో ఏం చూసి ఇష్టపడతావు? పర్లేదు చెప్పు, నేనేం అనుకోను. పర్టికులర్గా ఒకటంటే ఎలా? ఒక్కో అమ్మాయిలో ఒక ప్లస్ ఉంటుంది. నీలో అయితే ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది నీ కళ్ళు. అంటే వినడానికి కొంచెం రొటీన్గా ఉండొచ్చు, కానీ నేను చెప్పేదైతే అబద్ధం కాదు. అమ్మ తోడు పిచ్చి అట్రాక్టివ్ ఉంటాయి నీ కళ్ళు. ఆ నవ్వేంటో? ఒక కాంప్లిమెంట్ ఇచ్చా, అసలు ఎలాంటి రియాక్షన్ లేదు. రియాక్ట్ అవ్వడానికి అంతేం లేదు, నన్ను చూసిన ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. ఏంటో? నీకు మంచి కళ్ళే కాదు, దానికి తోడు మంచి బల్బ్ కూడా ఉంది. ఓహో, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ కాంప్లిమెంట్. ఇంకా బండి తీస్తావా? నా కళ్ళు ఒకటే బాగుంటాయా? నా స్మైల్ బాగోదా? బాగానే ఉంటుంది. బానే అంటే ఓకే ఓకేనా, అంతేం బాగోదా? బండి దిగు. ఇంట్లో ఏం టిఫిన్ చేసావు? ఇడ్లీ. ఎన్ని తిన్నావు? ఆ ఎనర్జీ ఏంటి అసలు? మార్నింగ్ బైక్ ఎక్కిన దగ్గర నుంచి నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు ఒక్కదానివేనా, మీ ఇంట్లో వాళ్ళందరూ ఇంతేనా? ఓయ్, మధ్యలో మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? అయినా నేను చెప్పాను కదా, 10 నిమిషాల కంటే ఎక్కువ నేను కామ్గా ఉండలేనని. 10 సెకండ్లు కూడా ఉండట్లేదు నువ్వు. మరి మాట్లాడకుండా ఏం చేయమంటావు? ఫీల్ అవ్వాలి. నిన్న కాక మొన్నే మనలో ఓకే అయింది, ఈ స్టేజ్లో ఒక ఫీల్, ఒక మొహమాటం, ఒక బ్లష్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నువ్వేమో చిన్నప్పటి నుంచి తెలిసిన కిరాణా కొట్టు అంకుల్తో మాట్లాడుతున్నట్టు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నావు. నాకే ఫీలింగ్ రావట్లేదు బొంగు. ఇప్పుడు ఏమంటావు? ఏం లేదు, నాకు నీ గురించి క్లియర్గా అర్థమైంది. ఇక నేను కూడా ఓపెన్ అయిపోతా. నేను అనుకున్నంత సాఫ్ట్ కాదు. నువ్వు చెప్పిన ప్రతిదీ నేను చేయలేను. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు.
నాకు నచ్చినట్టు నేనుంటా. అండ్ నాకు నచ్చితే ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ ఇస్తా. అనవసరంగా పొగిడించుకోవడం నాకు నచ్చదు. అండ్ మెయిన్గా మన లవ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు మెంటల్ వస్తుంది. నాకు ఊరికే గిఫ్ట్లు సర్ప్రైజులు ఇవ్వడం నచ్చదు. నీకేదైనా కావాలంటే మొహమాటం లేకుండా అడుగు, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ మన మధ్య ఏమైనా గొడవ జరిగితే కలిసి సాల్వ్ చేసుకోవాలి, లేదా కాల్ చేసి క్లియర్గా మాట్లాడేసుకోవాలి. అంతేగాని ప్యారల్ టెక్స్టులు రాసేసి నా మెసేజ్లు చూడడానికి కూడా ఓపిక ఉండదా అంటే ఉండదు. నాకు సింగిల్ లైన్ మెసేజ్ చేయడానికే బద్ధకం. అలాంటిది ప్యారల్ మెసేజ్ చదవడానికి ఓపిక ఎక్కడి నుండి వస్తుంది? అండ్ ఒక్కొక్కసారి కోపంతో ఫ్లోలో బూతులు వస్తాయి. అవి ఇంటెన్షనల్గా వచ్చినట్టు కాదు, నేను పెరిగిన అట్మాస్ఫియర్ వల్ల అలా వస్తాయి. వాటిని లైట్ తీసుకోవాలి. మనసు కనిపించినప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో చిల్ అవుతా. లొల్లి చేయకూడదు. ఎవ్రీ ఫ్రైడే ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూస్తాను. వెరీ ఇంపార్టెంట్ అయితే తప్ప ఆ టైంలో డిస్టర్బ్ చేయకూడదు. ఇలా ఎవరి స్పేస్ వాళ్ళకి ఇచ్చుకుందాం, ఓకేనా? ఇది నేను. ఇంకేంటి, వెళ్దామా? అన్నట్టు మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయా. ఈ రిలేషన్షిప్లో నీ వల్ల నాకు, నా వల్ల నీకు చిన్న గొడవలు రావచ్చు, కానీ మెంటల్ ప్రెషర్ ఉండకూడదు. అర్థమైందా? వీటన్నిటికీ ఓకే అయితే నీ యాక్సెప్టెన్స్తో వచ్చి నాకు హగ్ ఇవ్వు. అవును, నీకు ముద్దు పేరేమనుందా? లేదు. పోనీ నేను పెట్టుకోనా? ఓకే. ది వద్దు బాబు, దానికంటే ఓయనో ఏయనో పిలుచుకోవడమే బెటర్. నన్ను 6 లోపు ఇంట్లో దింపేవా? లేట్ అయితే మళ్ళీ తిడతారు. అలాగే. ఒకవేళ నేను నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేసేవాడివి? నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేసేవాడిని. 1 year, హా 3 years, హా 5 years. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. సర్లే, ఇంటికి వెళ్దాం పదా. సరే. ఫస్ట్ డేట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. ఓకే మరి. సరే, అంతా ఒక్కరోజే మాట్లాడితే ఎలా? నీకు బోర్ కొట్టక ముందే త్వరగా ఇంటికి వెళ్ళవే. వేనా? హా, నా రొమాన్స్ ఇలానే ఉంటుంది. ఓయ్, ఏమైంది అలా చూస్తున్నావు? ఒకసారి ట్రా. ఎందుకు? చెప్తా, ఒకసారి ట్రా. నీ గురించి నాకు తెలీదా? రొమాంటిక్ సెన్సే లేదు నీకు. ఆహా. సరే, కేక్ కట్ చేద్దామా? ఎలా ఉంది? బానే ఉంది. నీకు ఇష్టమైన ఫ్లేవరే. తెలుస్తుంది. ఇంకా మన లవ్ ఓకే 1 year అయింది, కానీ నేను ఎప్పుడు శారీలో చూడలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు వేయలేదు. అదే ఎందుకు? ఏమో తెలీదు. ఇవాళ కూడా నువ్వు అడిగావు కాబట్టి కట్టుకున్నా. ఏ బాలేనా?
ఓయ్ ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చీరలు ఇంత బాగుంటుందో తెలుసుంటే కలిసిన రెండో రోజు అడిగేవాడిని. నువ్వు నమ్మవు, నా కళ్ళని ఒక్క సెకండ్ కూడా సైడ్కి తిప్పుకోలేకున్నా. చాలు, నేను ఒక విషయం అడుగుతాను, జెన్యున్గా చెప్తావా? ఈ టైంలో ఒకటేంటి, ఎన్నైనా అడగొచ్చు, నీ ఇష్టం. హా, మన 1 year లవ్లో నీకెప్పుడైనా ఈ అమ్మాయిని అనవసరంగా లవ్ చేశాను అనిపించిందా? హా, ఎందుకు అనిపించలేదు? మనం గొడవపడ్డ ప్రతిసారి అనిపించింది. అంటే నువ్వే కదా జెన్యున్గా చెప్పమన్నావు. ఓ, అయితే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నావా? దేనికి? అదే నన్ను వదిలించుకోవడానికి. ఏం మాట్లాడుతున్నావు? ఏ, మీరంతా ఒకటే. మీరంతా ఏంటి, నీకేమైనా పిచ్చా? హా, అది కన్ఫర్మ్. మీరు మమ్మల్ని సడన్గా వదిలేశాక మేము ఆ స్టేజ్కే వెళ్తాం. ఆపుతావా? సరే, ఇప్పుడు చెప్పు, ఏమైంది? నువ్వు నన్ను సడన్గా వదిలేస్తే నా పరిస్థితి ఏంటి? నేనెందుకు నేను సడన్గా వదిలేస్తా? ఇప్పుడే చెప్పావుగా, గొడవ జరిగిన ప్రతిసారి అనిపిస్తుందని. అరే అదేదో కోపంలో, అయినా ఆ కోపం కాసేపే ఉంటుంది. దీనికే నువ్వు సీరియస్ అయిపోతే ఎలా? ఏమో, నువ్వు నన్ను సడన్గా వదిలేస్తే, అది నేను తీసుకోలేక డిప్రెషన్లోకి వెళ్తే? ఇటు చూడు, ఇది నీకు కొంచెం టూ మచ్ అనిపించట్లేదు? చెప్పు, అసలు ఏమైంది? ఏమీ జరగకుండా నువ్వు ఇంత రియాక్ట్ అవ్వవు. నీకు నా ఫ్రెండ్ శ్వేత తెలుసు కదా? హా, తెలుసు. దాని బాయ్ ఫ్రెండ్ వికాస్ కూడా తెలుసు కదా? హా, తెలుసు. వాళ్ళిద్దరికీ రీసెంట్గా బ్రేకప్ అయింది. ఓ, ఏం జరిగింది? వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరగచ్చు, కానీ ఆ చెత్త వికాస్ గాడు అలా సడన్గా వదిలేయడం తప్పే కదా? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఒక్కడిని ఇలా బ్లేమ్ చేస్తున్నావు. ఎలా అంటే వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో 2 years ఉన్నారు. తన కంపెనీకి కంప్లీట్గా అలవాటు పడ్డ అమ్మాయి ఇప్పుడు అదే ఇంట్లో కూర్చొని మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళింది. నిద్ర పట్టక పిల్స్ వేసుకునే స్టేజ్లోకి వెళ్ళింది. అండ్ అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక కాల్ కూడా చేయలేదు కాబట్టి. ఓహ్, అదా మ్యాటర్. అదా మ్యాటర్ అని సింపుల్గా అంటున్నావేంటి కార్తిక్? ఇప్పుడు తను నార్మల్ అవ్వట్లేదు, అండ్ ఎప్పుడు నార్మల్ అవుతుందో కూడా ఎవరికీ తెలియట్లేదు. ఇదిగో, ప్రతి ఇంజురీకి ఒక హీలింగ్ పీరియడ్ ఉంటుంది, ఖచ్చితంగా బెటర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆ హీలింగ్ పీరియడ్ని ఎక్స్పీరియన్స్ చేసేంత ధైర్యం లేదు. నువ్వెందుకు ఎక్స్పీరియన్స్ చేస్తావు? ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా. వాళ్ళు మనలాగే బాగున్నారు, కానీ ఇప్పుడు విడిపోయారు కదా. అరే, ప్రతీది ఎందుకు ఇలా కంపేర్ చేసుకుని బాధపడ్డం? ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నాం కదా. ప్రపంచంలో ఏవేవో జరుగుతుంటాయి, అవన్నీ మనకి రిలేట్ చేసుకోకూడదు. సరే, నేను ఒకటి అడుగుతా, జెన్యున్గా చెప్తావా? అడుగు. నీ ఫ్రెండ్కి జరిగినట్టే నీకు జరుగుతుందని భయపడుతున్నావు, అంతేనా? హా, బయట చాలామంది అబ్బాయిల్ని అమ్మాయిలు చాలా దారుణంగా చీట్ చేస్తున్నారు. వాళ్ళకి జరిగినట్టే నాకు జరిగితే నా పరిస్థితి ఏంటి? వాళ్ళలా నేనెందుకు చీట్ చేస్తా కార్తిక్? మొహం పగిలిపోద్ది. మరిందాక నేను చెప్పింది అదే కదా. నువ్వు నన్ను నమ్మనప్పుడు నేను నిన్ను ఎలా నమ్మాలి? ఎందుకంటే నేను ప్రతి విషయంలో కరెక్ట్గా అండ్ జెన్యున్గా ఉంటా కాబట్టి. జెన్యున్గా అంటే ఏ విషయం ఎవరి దగ్గర దాచకుండా అండ్ అబద్ధం చెప్పకుండా. కాదు అని నేను ప్రూవ్ చేస్తా. చేయలేవు కార్తిక్. చేస్తే నేను జెన్యున్ కాదు, నేను నిన్ను చీట్ చేస్తాను భయపడ్డంలో ఏమాత్రం తప్పలేదని ఒప్పుకుంటా. సరే, ఇప్పటికిప్పుడు మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ కాల్ చేసి, నాన్న ఇప్పుడు టైం 11 అయింది, ఈ టైంలో నేను కార్తిక్తో ఉన్నాను, మా 1 yearలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పు. ఏంటి చెప్పలేవా? అంటే నువ్వు మీ అమ్మా నాన్నతో కూడా జెన్యున్గా లేవన్నమాట. మీ అమ్మా నాన్నతోనే జెన్యున్గా లేనప్పుడు నాతో జెన్యున్గా ఉంటావు అని గ్యారెంటీ ఏంటి? ఏంటి హార్ష్గా మాట్లాడుతున్నానా? కోపం వస్తుందా? వాడెవడో వదిలేసి వెళ్ళిపోతే ఆడిని తీసుకొచ్చి నాకు లింక్ పెడితే నాకెలా ఉంటుంది మరి? రిషి చూడు, నేను చెప్పేది నీకు అర్థం అవ్వాలని ఇలా మాట్లాడాను. అదర్వైజ్ నువ్వేంటో నాకు తెలుసు.
బయట ఎవరెవరో కలుస్తున్నారు, విడిపోతున్నారు. రీజన్స్ ఏదైనా కావచ్చు. వాటిని అన్నిటిని తీసుకొచ్చి మనకు రిలేట్ చేసుకుంటే మన రిలేషన్ ఎఫెక్ట్ అవుతుంది కదా. కానీ ఏం చేయమంటావు? నా ఫ్రెండ్కి అలా అయినప్పటి నుండి నాకు అలా అవుతుందనే థాటే తీసుకోలేకపోతున్నా. ఎందుకంటే ఐ లవ్ యూ మోర్. మన ఇద్దరిలో నేనే నిన్ను ఎక్కువ లవ్ చేస్తున్నా. అదే నా ప్రాబ్లం. ఎక్కువగా ఇష్టపడడం అంటే ఏంటి? ఇలా పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగి చంపడమా? నువ్వేమైనా అనుకో, కానీ నాకు మాత్రం ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వు. ఏంటి ఇంకా అవ్వలేదా? లేదు. ఫ్యూచర్లో నేను నీకు నచ్చకపోతే విడిపోవాలని డిసైడ్ అయినప్పుడు ఏం చేస్తావు? నీ మీద లవ్ ఎప్పటికీ పోదు, నేను నీతోనే ఉంటా. ఇలాంటివి మాత్రం చెప్పకు. సరే, నువ్వు అన్నట్టు నాకు నీ మీద నిజంగానే ఇష్టం పోతే, ఏ ఫీలింగ్ లేకపోతే నిన్నైతే సడన్గా వదిలిపోను. నువ్వు నా డిసిషన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేంత వరకు నేను నీతోనే ఉంటాను, ఎప్పట్లాగే. ఒకసారి ఇలారా. ఓయ్, ఏమైంది? నిజంగా అలానే చేస్తావు కదా? హా, నేను ఈ డెసిషన్ని యాక్సెప్ట్ చేసేంత వరకు నాతోనే ఉంటావు కదా? హా, నీతోనే. ఏం ఆలోచిస్తున్నావు? ఒకవేళ ఇదే సీన్ రివర్స్ అయితే నా పరిస్థితి ఏంటా అని. ఏముంది, మా నాన్న నేను అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఆ, చేయకపోతే? చేయకపోతే నువ్వు మరి అర్జున్ రెడ్డిలా తయారవ్వకుండా దగ్గరుండి చూసుకుంటా. ఛా, హా, మరి ఏమ్మాయి అంటుంది చెప్పిలా? గొప్ప ఆఫర్ ఇచ్చావు కానీ ఇప్పుడు ఎలాంటి డౌట్స్ లేవుగా. ఆహా, మరి ఇందాకటి నుంచి ఒకటి అడగాలనుంది. ఏంటి? కిస్ పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలనా? అవే కావాలంటే నీ పర్మిషన్ ఎందుకు? మరి కొంచెం సేపు నువ్వేం మాట్లాడకుండా కామ్గా ఉంటే ఈ శారీలో నేను ఫుల్గా వేసుకుంటాను. ఏమొస్తుంది? అదో రకం ఫ్యాంటసీ. సరే చూసుకో.